యా వినపడుతుంది వినపడుతుంది. విక్రమ్ గారు, ఇంత ఇంత తతంగం జరుగుతుంటే ఎన్నికల కమిషన్ దాన్ని ఆ రోజే స్మెల్ చేయలేదు, ఆ రోజే వెబ్ కాస్టింగ్లో చూడలేదు. ఆయనే చెప్తున్నాడు మొత్తం వెబ్ కాస్టింగ్లో మేము అన్ని నోటీస్ చేసాం, అన్ని మా దృష్టికి వచ్చాయి, అన్ని విధ్వంసాలు చూసామని. బట్ 10 రోజుల దాకా కేసు లేదు. అంటే మొత్తం తతంగాన్ని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెన్ని జరిగినాయో, వీళ్ళు ఎన్ని చూసి చూడనట్టు వదిలేశారు అనే అనుమానం కలుగుతుంది కదా. ఎట్లా అయితే నాకు ఒక్క 2 నిమిషాలు సమయం ఇస్తే మీరు ప్లీజ్ క్రొనలాజికల్ గా కొన్ని చెప్పదలుచుకున్నాను. ప్లీజ్ తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మనం ఆ పాల్వాయి గేటు ఇన్సిడెంట్, పాల్వాయి గేట్ అనే ఊర్లో జరిగిన పోలింగ్ బూత్ లో జరిగిన ఇన్సిడెంట్ నుంచి చూసినట్లయితే ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు ఇందాక బుద్ధా వెంకన్న గారు చెప్పారు, వాళ్ళ మీద ఎటువంటి దాడి జరిగింది అనేటువంటిది వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. అవును. అంటే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, అంటే తెలుగుదేశం పార్టీకి ఒక ఫెయిర్ ఐడియా ఉండాలి. మాచర్లలో ఏం జరుగుతుంది, మాచర్లలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎటువంటి వాడు, ఆయన ఏ విధంగా తను ఎలక్షన్ జరిపిస్తాడు అనేటువంటి ఒక ఆలోచన ఉండాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈ మన పిన్నెల్లి ఆ బూత్ లోకి వెళ్ళి ఈవీఎం ధ్వంసం చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్త ఒక ఆయన, ఏజెంట్ గా ఉన్నటువంటి ఆయన పేరు నంబూరి శేషగిరిరావు. ఆయన క్వశ్చన్ చేశాడు. ఆయన క్వశ్చన్ చేసిన తర్వాత ఎమ్మెల్యే వెళ్ళిపోయాడు. ఈయన శేషగిరిరావు గారు అనే ఆయన బయటికి వెళ్తే, ఎందుకంటే ఆయనది నేను యూట్యూబ్ లో చూశాను ఆయన మాట్లాడేది. ఆయన ఏం చెప్పాడు అంటే, ఆయన బయటికి వెళ్ళంగానే ఆయన మీద అటాక్ చేశారు. అవును. ఆయన తలపగలు కొట్టారు. ఆయన బయటికి వెళ్ళే సమయంలోనే ఊరంతా వెళ్ళిపోయింది. ఎవరైతే, ఎందుకంటే మళ్ళీ పిన్నెల్లి వెళ్ళి మళ్ళీ తన అనుచరులను తీసుకొని వచ్చి ఊరు మీద దాడి చేస్తారనేటువంటి భయంతో ఊళ్ళో అందరూ వెళ్ళిపోయారట. ఈయన కనీసం హాస్పిటల్కి తీసుకెళ్లే వాళ్ళు ఎవరు లేరు. అట్లాగనే సాయంత్రం చీకటి పడేంత వరకు వెళ్ళి అక్కడ ఎవరో ఆర్ఎంపీ డాక్టర్ని తీసుకొని తర్వాత ఆయన రాత్రిపూట పొలాల్లో ఉండి, రాత్రి వరకు పొలాల్లో ఉండి ఈ 10 రోజులు ఆ విధంగా చేస్తున్నాడు ఆయన. అంటే నేను అనేది ఏంటంటే, ఇక్కడ ఇటువంటి సమస్యాత్మకమైనటువంటి ఏవైతే కొన్ని పోలింగ్ బూత్స్ కానివ్వండి ఉన్నాయో, తెలుగుదేశం పార్టీ కూడా ముందుగానే కొంత జాగ్రత్త పడి ఉంటే బాగుండేదండి. హలో, అవునవును, తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడు ఏమవుతుంది, తెలుగుదేశం పార్టీ మనం చూసినట్లయితే శైలి అయిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేస్తున్నారు, అయిపోయిన తర్వాత చేస్తున్నారు. ఇవాళ మనకు తెలుసు, ఉదాహరణకి తాడిపత్రి కూడా ఇందాక మీరు ప్రస్తావించారు. తాడిపత్రిలో ఏం జరిగిందండి గతంలో? తాడిపత్రి ఎమ్మెల్యే డైరెక్ట్గా ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో కూర్చున్నాడు. అంటే ఎంత ఎడాసిటీ చూడండి. అంటే ఇటువంటి సమస్యాత్మకమైనటువంటి నియోజకవర్గాలు ముందుగానే గుర్తించి అక్కడ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం, అంటే ఈసీ దృష్టికి తీసుకెళ్ళడం, అదేవిధంగా కొంత అక్కడ ఉండేటువంటి తెలుగుదేశం కార్యకర్తలకి ఒక భరోసా కల్పించడం, ఇవన్నీ కూడా పార్టీ పరంగా చేసి ఉండాలి. సరే, చేయలేదు, అదంతా వదిలేద్దాం. ఇక్కడ నెక్స్ట్ విషయానికి వచ్చినట్లయితే, ఇక్కడ ఈసీ గురించి ఇప్పుడు మన జీవీ రెడ్డి గారు చెప్తున్నారు. ఇవాళ ఏమవుతుందంటే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంత తెలివి అంటే, అసలు ఈ వీడియో ఎలా వచ్చింది, ఈసీ యాజ్ ఇఫ్ కూటమికి ఇచ్చింది అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు ఇవాళ. అంటే జరిగిన ఇన్సిడెంట్ని పక్కదారి పట్టించేసి పిన్నెల్లి చేసినటువంటి దారుణాన్ని వదిలేసేసి అసలు ఇది ఎలా వచ్చింది, ఇది ఎందుకు టీడీపీ వాళ్ళకి వెళ్ళింది అనేటువంటిది ఒక పక్కదారి పట్టిస్తున్నారు. అంతే తప్ప ఈ 10 రోజుల నుంచి ఎందుకు కేసు బుక్ చేయలేదు. పైగా ఏంటంటే అక్కడ పోలీసులు ఏం పెట్టారండి, అక్కడ ఎవరు ధ్వంసం చేశారు కానీ ఎవరో తెలియదు అన్నట్టుగా పెట్టారు. సో దీని మీద ఇవాళ ఈసీ మీదే ఈజ్ అండర్ రాడార్. ఇవాళ తెలుగుదేశం విమర్శించినా, బీజేపీ విమర్శించినా, అదేవిధంగా ఇవాళ వైఎస్ఆర్సీపీ కూడా ఈసీనే విమర్శించేటువంటి పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా ఈసీ రెస్పాన్సిబుల్, అది అందులో నో డౌట్. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో సర్వాధికారాలు ఉన్నప్పుడు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిపేటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. కాబట్టి ఎప్పుడైతే ఈసీ ఫెయిల్ అయిందో, ఎన్నికల ప్రక్రియ అనంతరం పోలింగ్ ముగిసినంతరం ఏం చెప్తాడు ఆయన, చాలా అద్భుతంగా జరిగింది, పోలింగ్ పర్సంటేజ్ బాగా పెరిగింది, మేము అనేక చర్యలు తీసుకున్నాం వల్ల ఈ విధంగా జరిగింది, ఐఎమ్ కంగ్రాచులేటింగ్ ఆల్ ది ఆఫీసర్స్ అని చెప్తున్నారు. సరే, అది పాక్షికంగా కొంత నిజం కావచ్చు, కానీ వాళ్ళకి ఖచ్చితంగా సమాచారం ఉంటుందండి, ఎక్కడ ఈ విధంగా జరిగింది అనే దాని మీద ఖచ్చితంగా వాళ్ళకి సమాచారం అదే రోజు అంది ఉంటుంది. కానీ అది వాళ్ళు చెప్పలేదు ఎక్కడ జరిగింది ఏంటనేది. ఇన్ని రోజుల తర్వాత ఇది బయటకు వచ్చిన తర్వాత ఇవాళ ఈసీ
దీని మీద ఏదో చర్యలు తీసుకుంటున్నాం, వాడిని అరెస్ట్ చేస్తాం, అది ఇది అని చెప్తున్నారు. కాబట్టి ఇదంతా ఏంటంటే ఇందాక